करीमनगर के केबल ब्रिज की जुबोहाली सिटी कांग्रेस सदर कोमति रेड्डी नरेंद्र रेड्डी ने मुतालबा किया। करीमनगर सिटी कांग्रेस के सदर कोमति रेड्डी नरेंद्र रेड्डी ने इल्ज़ाम लगाया कि तरक्की में होने वाली बदउनवानी की वजह से मियार में फ़र्क हो गया है। इन्होंने कहा कि यह इंतहाई शर्म की बात है कि केबल ब्रिज अप्रोच रोड 1 माह के अंदर मुनहदिम हो गया और इसको छुपाने के लिए कवर डालकर साइड वॉल में शिगाफ को छुपाया जा रहा है। नरेंद्र रेड्डी ने कहा कि वजीर गंगूला कमलाकर इन सब के लिए जिम्मेदार हैं। इन्होंने मजीद क्या कहा, आइए देखते हैं। करीमनगर से हमारे नुमाइंदे अनवर हुसैन की ये रिपोर्ट पेश है। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। రోడ్ బ్రిడ్జి పేరు మీద ఊదరగొట్టినటువంటి మంత్రి గంగుల కమలాకర్ గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రజాధనం దుర్వినియోగం అయిన దానికి నిదర్శనం రోడ్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు బ్రిడ్జిని ఆనుకొనున్నటువంటి అప్రోచ్ మొత్తం కూడా మరి దాదాపు ఫీట్ లోతు గుంగిపోయింది. సైడ్ వాల్స్ ఇక్కడికక్కడ ఇరిగిపోయినాయి. అవి కప్పిపుచ్చడానికి ఇలా కవర్ తీసుకొచ్చి కప్పినటువంటి పరిస్థితి, మీ దిక్కుమాల పరిస్థితి ఉంది. మేము దీన్ని మీరు ఎన్ని రోజులు దాచిపెడతారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ విధమైనటువంటి నాణ్యత లోపంతో కమిషన్ల కక్కుర్తితో ప్రజలు ఇలా పనులు జరుగుతున్నాయని చెప్పి మేము పదే పదే చెప్పినప్పటికీ కూడా పదే దీన్ని మరి మేము మాట్లాడినప్పటికీ కూడా పెడచెవిన పెడుతూ ఇలా అదే ధోరణిగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఇప్పుడు ఈ రోడ్డు లింక్ రోడ్డుగా ఉన్నటువంటి రోడ్డు, ఇది సదాశివపల్లి మీదకి వెళ్ళి వరంగల్ పోయే రోడ్డు. ఇది తప్పకుండా మరి భారీ వాహనాలు పోయే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇలా నాణ్యతను తిలోదకాలిచ్చి ఇలా ఇష్టారాజ్యంగా ఇలా నెల రోజులలోనే కుంగిపోయినటువంటి దిక్కుమాల పరిస్థితి ఉంది. కమలాకర్ గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజలను ఈ కోట్ల రూపాయలు పెట్టి దీని ఏదో ఫోటోలు దిగడానికో చూడడానికో కాదు ఇది కట్టింది. ఇది ప్రజల యొక్క అవసరాన్ని వాడుకోవడానికి. ఈ రోడ్లో ఒక 5 కిలోమీటర్లు తగ్గుతుంది, దీనివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి ఊదరగొట్టిన మీరు ఇవాళ మీ భూములు కొనుక్కొని రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, ఇవాళ అభివృద్ధి పేరు మీద కమిషన్లు దండుకోవడానికి మాత్రమే ఇది పనికొస్తుంది తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడలేదు. నిన్నటి నుంచి ఇది కుంగిపోయిందని చెప్పి ఇది ఇంకా కుంగిపోతే మరి మొత్తానికే పడిపోయే పరిస్థితి ఉన్నదని చెప్పి నిన్నటి నుంచి మొత్తానికి వాహనాలను ఆపేయడం జరిగింది. ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే పంపిస్తూ ఉన్నారు. నిన్న వచ్చి ఇంకా ఈ లైటింగ్ మీద మీరు షోలు చేసిర్రు. ఒకవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉండి ముంపునకు గురవుతూ ఉంటే మీరు వచ్చి ఇక్కడ షోలు చేస్తూ ఉన్నారు. నిన్న దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయల ప్రజాధనం ఇలా నాణ్యత లోపం వల్ల ఇలా జేబుల్లోకి వెళ్ళడం వల్ల ఈ పరిస్థితి, ఈ దుస్థితి నెలకొంది. దీనికి సమాధానం చెప్పాలి. దీనికి మరి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలను కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఇటువంటి నాణ్యత లోపంతో జరుగుతున్నటువంటి పనులు, ఇలా సర్కిల్లో పెరుగుతున్నటువంటి కమిషన్లు, ఇవన్నీ కూడా ఇలా అభివృద్ధి చాటున కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. దానికి ఇది నిదర్శనం. దీన్ని మరి ప్రజలు కూడా ఒకటి చెప్తా ఉన్నాం, మీరు రోడ్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ నాణ్యత లోపాన్ని కూడా దయచేసి గమనించండి. మీరు వెళ్తూ ఉంటే మరి ముందటనే ఉన్నది ఇది. ఈ విధంగా ప్రజలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దీని మీద మేము తప్పకుండా విజిలెన్స్ కంప్లైంట్ చేస్తాం. ఎక్కడెక్కడ కంప్లైంట్ చేయనో ఆడ కంప్లైంట్ చేస్తాం. దీనికి కంపల్సరీ ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నాడో దీనికి సంబంధించిన పాలకులంతా కూడా దీనికి తప్పకుండా బాధ్యత వహించాల్సిందని చెప్తా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.